ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. దిగ్బల రాజయోగం. మార్చి నెలలో దిగ్బల రాజయోగం. ఈ రాశుల వారికి ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ ఇక ఢోకా లేదు. మరి దిగ్బలానికి జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది. గ్రహాలు సొంత రాశిలోనూ లేదా నిర్దిష్ట స్థానంలో సంచరించడం వల్ల దిగ్బల యోగం ఏర్పడుతుంది. ఆ దిగ్బల యోగం వలన వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి మార్చి నెలంతా కూడా ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం ఏర్పడి విజయాలను అందుకుంటారు. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు, దశమ స్థానంలో కుజుడు లేదంటే రవి సంచారం చేస్తుంటే ఈ దిగ్బల యోగం ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా రాజయోగాన్ని కలిగిస్తాయి. ఉద్యోగంలోనే కాదు, ఆర్థికంగా కూడా స్థిరత్వాన్ని ఏర్పరుస్తాయి. ఏం చేసినా చలామణి అవుతుంది. ప్రతి పని నెరవేరుతుంది. అందువల్ల మార్చి నెలంతా ఈ రాశుల వారికి ఈ యోగం కొనసాగుతుంది. వృషభ రాశి వారికి కుజ, రవులు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవి పొందుతారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. గృహాన్నో వాహనాన్నో కొనగలుగుతారు. ఆస్తి లాభం, ఆకస్మిక ధనలాభం కలుగుతాయి. హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సుఖ సంతోషాలు కలుగుతాయి. దిగ్బల రాజయోగం వృషభ రాశి వారికి ఇలా లబ్ధి చేకూర్చుతుంది. గురువు సంచారం వల్ల మిథున రాశి వారికి అనేక రకాల ప్రాధాన్యత, గౌరవ మర్యాదలు అధికమవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వీరి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ వస్తుంది. గృహ, వాహన సౌఖ్యాలు కలుగుతాయి. మార్చి నెలంతా దిగ్బల రాజయోగం మిథున రాశి వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల రాజయోగంతో కన్యా రాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం వస్తుంది. రాజకీయాల్లో, పాలనా రంగంలోనూ ఉన్నవారికి అధికార యోగమే పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అంతేకాదు, విదేశీ ఆఫర్లు కూడా వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభపడతాయి. చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ధనుస్సు రాశి వారికి మార్చి 2 నుంచి విపరీతమైన రాజయోగం పడుతుంది. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలోనే కాదు, సామాజికంగా కూడాను బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. తల్లిదండ్రులతో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. మాతృమూలక ధనం చేతికందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తాండవం చేస్తాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు దొరుకుతాయి. బుధగ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి దిగ్బల రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రాబల్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం కలుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగ జీవితంలో అందలాలు ఎక్కడం అనేది ఖాయం. ఆర్థికంగా బలపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మొత్తానికి ఈ దిగ్బల రాజయోగం వలన పైన చెప్పబడిన రాశుల వారికి మార్చి నెలంతా ఉద్యోగ పరంగాను, ఆర్థిక పరంగాను ఇక డోకా ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శుభమస్తు.